దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 5వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. మొదటగా, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సును కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ ధ్యాన వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ప్రభువు మనుషుని ఏమడుగుచున్నాడో దాని గురించి మనము ధ్యానించుకుంటున్నాము. మనకు కావలసిన అవసరాలను దయచేయమని మనము దేవుని ప్రార్థనాపూర్వకంగా అడుగుతాము. ప్రార్థనలో అడిగేది మరి అవే కదా. క్షేమముగా ఉంచమని, తరువాత అపవాది వలలో మేము పడకుండా మమ్మల్ని జాగ్రత్తగా కాపాడు తండ్రి అని అడుగుతాము కదా. ప్రభువారిని దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. అయితే ఈరోజు ధ్యాన వాక్యము మనము చూస్తుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మీకా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట, ప్రభువు కూడా మన నుండి ఆశిస్తూ అడుగుచున్న మాట. మనము ఏ విధంగా అయితే దేవుని మనకి న్యాయపరమైనటువంటి కోరికలు ఉన్నాయో అవి నెరవేర్చు తండ్రి అని మనము దేవుని ఏ విధంగా అడుగుతున్నామో, దేవుడు కూడా మనల్ని మానవుని అడుగుతున్నాడు. ఇంతే కదా నిన్ను అడుగుచున్నాను అంటాడు. ఏమిటది? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరాన్ని ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు నిన్ను అడుగుతుంది. ఇంతే కదా అని దేవుడు అన్న మాటని మనం ఇక్కడ మీకా ప్రవక్త వ్యక్తపరుస్తున్న మాట ఇది. అయితే ప్రభువు కూడా మనల్ని అడుగుచు మనల్ని ఆశిస్తున్నాడు. సర్వ సృష్టికర్త మానవుణ్ణి ఆశిస్తున్నాడు. ఈ విధంగా నీవు ఉంటే మంచిది కదా, ఇది ఏమంత పెద్ద భారమైందేం కాదు కదా, ఇంతే కదా నిన్ను అడుగుచుంది. నేను న్యాయంగా ఉండయ్యా అని అంటున్నాను కదా, కనికరాన్ని ప్రేమించమంటున్నాను కదా, నువ్వు ఎల్లప్పుడూ దీన మనస్సు కలిగి నువ్వు ప్రవర్తించమంటున్నాను కదా, ఇంతే కదా ప్రియ బిడ్డా నిన్ను అడుగుతుంది అని దేవుడు అడుగుతున్న మాట అది. ఇది మనం ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు ప్రభువు కూడా మనల్ని అడగటం కాదు, ఆశిస్తున్నాడు కూడాను. న్యాయము కలిగి ఉండి, కనికరాన్ని ప్రేమించుచు, దీన మనసు కలిగి ఉండండి అని ప్రజలను దేవుడు కోరుచున్నాడు, అడుగుతున్నాడు, ఆశిస్తున్నాడు. దేవుడు కోరుచున్న ఈ సందేశాన్ని మీకా ప్రవక్త ప్రజలకు అందిస్తున్న మాట పరిశుద్ధ గ్రంథము నుండి మనము చూస్తున్నాము. దేవుడు మనుషుల జీవన విధానం సౌమ్యంగా, క్షేమంగా ఉండాలని ఆశపడుచు, ఎవరు? దేవుడు మీకా ప్రవక్త గారి సందేశాన్ని అనుసరించమని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పే ఈ 3 అంశాలు చేయమని ప్రవక్త అయిన మీకాతో హెచ్చరిస్తున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మన అవసరతలు తీర్చమని దేవునికి ప్రార్థన చేసే ముందు మీకా గారి సందేశములోని న్యాయము, కనికరము, దీన మనసు,
కలిగి ఉన్నామా అని మనం స్వపరీక్ష చేసుకుంటూ ఆ విలువైన ఆత్మీయమైన సద్గుణాలు కలిగి దేవుని ప్రార్థించి దేవుని నుండి పరిపూర్ణమైన ఆశీర్వాదాలను మనము పొందుకుంటానికి ఎల్లప్పుడూ మంచి మనస్సుతో, ప్రేమ కలిగినటువంటి సహృదయముతో, అదే శుద్ధ హృదయముతో ప్రార్థన మనము దేవునికి చేసుకుంటూ పరలోక ఆశీర్వాదాలు దయచేయమని మనము దేవుని బ్రతిమలాడుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముల నాయనా, నీకు స్తోత్రములు. నిత్యము తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాలను మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని ప్రతి బిడ్డ వినుటకు అవకాశం కలుగచేసి ప్రతి బిడ్డ యొక్క మనసును, హృదయాన్ని నీవు స్వాధీనములు ఉంచుకుని తండ్రి, ఈ వాక్యాన్ని విని వాక్యానుసారము జీవించే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమనియు, కృపగల తండ్రి, మేము ఎల్లప్పుడూ నాయన న్యాయముగా ప్రవర్తిస్తూ కనికరాన్ని, దీన మనసుని మేము కలిగి ఉండి నిన్ను ఎల్లప్పుడూ తండ్రి భయభక్తులతో దేవా నిన్ను మహిమపరుచుకుంటూ మేము ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమనియు తండ్రి, మాకు ఈ యొక్క 3 న్యాయము, కనికరము, దీన మనస్సు మాకు అనుగ్రహించి నీ యందు భయభక్తులతో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.